అనగనగా ఒక చిన్న గ్రామంలో నారాయణ అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద భూములు లేవు, డబ్బు కూడా ఎక్కువగా లేదు. కానీ అతనికి కష్టపడే మనసు మాత్రం చాలా పెద్దది. ప్రతిరోజు తెల్లవారగానే నారాయణ లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండలో చెమటలు కారిన, వర్షంలో తడిసిన పని ఆపేవాడు కాదు. ఈ నేలే నాకు తల్లి అని అనుకుంటూ భూమిని ప్రేమగా దున్నేవాడు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా పడలేదు, పంట ఎండిపోయింది. గ్రామంలో చాలామంది రైతులు నిరాశపడ్డారు. కొందరు పొలాలు వదిలేసి వేరే పనులకు వెళ్ళిపోయారు. అయినా కానీ నారాయణ మాత్రం ఆశ వదలలేదు. మిగిలిన విత్తనాలను జాగ్రత్తగా నాటి రోజు నీళ్లు పెట్టేవాడు. రాత్రిళ్ళు పడుకునే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తూ, నా కష్టం వృధా కాకూడదు దేవుడా అని కోరుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత మేఘాలు కమ్ముకున్నాయి. బాగా వర్షం పడింది. నారాయణ పొలంలో చిన్న చిన్న మొలకలు మొలకెత్తాయి. నారాయణ వాటిని చూసి చాలా ఆనందించాడు. అతను ఎప్పుడూ కూడా తన పిల్లలలాగా చూసుకునేవాడు. కీటకాలు రాకుండా జాగ్రత్త పడి సమయానికి ఎరువులు వేసేవాడు. కొద్ది నెలల్లోనే పొలం బంగారు రంగు పంటతో నిండిపోయింది. గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. నారాయణ పంటను మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మాడు. వాటికి మంచి ధర వచ్చింది. వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చాడు. పిల్లలను మంచి స్కూలుకి పంపించాడు. ఇంట్లో అంతా ఆనందంగా నిండిపోయింది. నారాయణ నవ్వుతూ చెప్పాడు, ఓర్పు, శ్రమ, ఆశ ఉంటే రైతు జీవితంలో విజయం తప్పదు.